శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రచరణౌ శిరసా అన్నమామి, శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. కోటి దీపాల మండపంపై భద్రాద్రి రాముని వైభవం. శ్రీరామనవమి అంటే తెలుగువారికి అయోధ్య కంటే ముందుగా భద్రాచల క్షేత్రమే గుర్తుకొస్తుంది. భద్రాద్రి రామయ్యతో తెలుగువారికి ఉన్న అనుబంధం అటువంటిది. ఇలవైకుంఠం నుంచి సీతా సమేతుడై రామచంద్రస్వామి వేయించేశారు. మనందరి సమక్షంలో స్వర్ణ పుష్పార్చనను అందుకోనున్నారు. సమస్త సౌభాగ్యాలు, శుభాలు, కళ్యాణయోగాలు అనుగ్రహించే శ్రీ సీతారాముల స్వర్ణ పుష్పార్చన సేవను ప్రారంభించవలసిందిగా భద్రాచల అర్చకవరేణ్యులను కోరుతున్నాం. భద్రాచల రామచంద్రమూర్తికి, సీతామాతాకి. ఎంతో విశేషమైనటువంటి భద్రాద్రి, అదిగో భద్రాద్రి అన్నట్టుగా అక్కడే గోదావరి రాబోయేటువంటి పుష్కరాలు మనకి. ఆ గోదావరి నదీ తీరంలో ఉన్న భద్రాచల క్షేత్రమే వేంచేసి ఆ రామచంద్రుడు సీతా సమేతుడే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. రాత్రివేళ కళ్యాణ మహోత్సవం క్షేత్ర సాంప్రదాయ ప్రకారం ఉండదు కాబట్టి మనకి ఈ యొక్క కోటి దీపోత్సవ ప్రాంగణంలో స్వామివారి దర్బారు పూజా కార్యక్రమం మనందరం ఆచరిస్తున్నాం. బంగారు పుష్పములతో శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శంఖం చక్రశరాసనాభయశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాద్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరాగ్రహమేధినం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం కపింజలం మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ ప్రాణానాజమ్యా. ఓం పృథివ్యాహమేరో పృష్ఠరుజే కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః. ఓమనందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ ఒకసారి చెప్పండి. సంకల్పం ముందుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులందరి చేత చెప్పించడం జరుగుతుంది. ఆ సందర్భంగా గోత్రనామాలంతా కూడా చెప్పుకోవచ్చును. ఒకసారి చెప్పేటువంటి శ్లోకాలను, సంకల్పాన్ని అంతా కూడా చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే శాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భక్తులంతా మీ మీ స్థానాల్లోనే ఉండి ఒకసారి సంకల్ప ముద్ర వేయండి. ఇప్పుడు ఎడమ చేతిని కుడి తొడ మీద వెల్లికలా పెట్టుకోండి. దానిపైన కుడి చేతిని బోర్లించి పెట్టుకోండి. కుడి తొడ మీద ఎడమ చేతిని వెల్లికలా పెట్టుకొని దానిపైన కుడి చేతిని బోర్లించి పెట్టుకోండి. దీన్ని సంకల్ప ముద్ర అంటారు. ఆ సంకల్ప ముద్ర పెట్టి చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి.
శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వారాహ కల్పే వారాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణ దక్షిణ దిగ్భాగే దిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తర ఉత్తర దిక్ప్రదేశే దిక్ప్రదేశే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గంగా కావేర్యోః కావేర్యోః మధ్యప్రదేశే మధ్యప్రదేశే అస్మిన్ అస్మిన్ కోటిదీపోత్సవ కోటిదీపోత్సవ మండపే మండపే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్య ఆచార్య సభాసన్నిధౌ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠీ సంవత్సరాణం సంవత్సరాः మధ్యే మధ్యే శ్రీ విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరే నామ సంవత్సరే శరదృతౌ శరదృతౌ కార్తీక మాసే కార్తీక మాసే కృష్ణపక్షే కృష్ణపక్షే అద్య అద్య ప్రథమాయాం ప్రథమాయాం శుభతిథౌ శుభతిథౌ గురు బృహస్పతివాసరే బృహస్పతివాసరే కృత్తికా నక్షత్రే కృత్తికా నక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణే శుభకరణే ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్య రూపం భగవత్కైంకర్య రూపం. అంతా కూడా మీ గోత్రాలు చెప్పుకోండి ఒకసారి. గోత్రస్య సకుటుంబస్య సకుటుంబస్య సపరివారస్య. అదే మీ గోత్రం అంతా కూడా అనుకోండి, మీ పేరు కూడా అనుకోండి ఒకసారి. మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మనసులో తలుచుకోండి. పరమ పవిత్రమైన కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో ఈరోజు పరమ విశేషంగా ఆ భద్రాచల రామచంద్రమూర్తి సీతా సమేతుడై దర్బారు పూజా కార్యక్రమం జరుగుతోంది. సంకల్పంలో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య, వివాహమైన మహిళలు మీ యొక్క భర్త గారి పేరు స్మరణ చేసుకోండి. నామధేయస్య, ధర్మపత్ని భార్య పేరు పిల్లల పేర్లను కూడా తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సకుటుంబస్య సకుటుంబస్య సపరివారస్య సపరివారస్య సబాంధవస్య సబాంధవస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజమందిరే రాజమందిరే సకల కార్య సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం భద్రాచల భద్రాచల
పాల శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర కటాక్షద్వారా కటాక్షద్వారా సర్వాభీష్ట సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సువర్ణ సువర్ణ తులసీ పూజాం తులసీ పూజాం కరిష్యే కరిష్యే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేణ స్నానం సమర్పయామి. ఓం మాపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షతే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ యజిన్వధా ఆపో జనయథా జనః. శ్రీరామచంద్ర స్వామినే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం ఓం యువం వస్త్రాణి పీవసావసాధే ఛిద్రామంతవో హసర్గాః అవాచరతమనుతాని విశ్వా వృతేన మిత్రావరుణా సచే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వజే శ్రియం. పుష్పాణి సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గ్రహా ఇమే. శ్రీరామచంద్ర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. జితంతే దక్షిణతో వృషభయేధి హవ్యః ఇంద్రో జయాతిరపరాజయాత అధిరాజో రాజసురాజయాతి. దీపం సందర్శయామి. ఓం బుద్ధేప్యస్వజాతవేదో భగ్ననిరృతిం మమ పశోగుష్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. భద్రాద్రే రామ గోవింద. గోవింద. భద్రాచల రాముడికి ఇప్పుడు సువర్ణ తులసితోటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది. సువర్ణ పుష్పాలతోనూ స్వామివారికి అర్చన జరుగుతుంది. ఈ అర్చన జరిగేటప్పుడు ఇక్కడ నామాన్ని చెప్పగానే ఒకసారి మీరంతా కూడా శ్రీరామాయ నమః అని ఏకకంఠంతో అనండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అంతా కూడా ఇప్పటి నుంచి ఒకసారి శ్రీరామాయ నమః అనండి. ఇక్కడ నామాన్ని చెప్పగానే ఒకసారి మీరు శ్రీరామాయ నమః అనండి. ఓం శ్రీమత్సూర్యకులాంబోధివర్ధనీయ కళానిధయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్బ్రహ్మేంద్ర రుద్రాదివందనీయ జగద్గురవే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్య లావణ్యాంబుధి పంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమచ్చింతామణి పీఠ మధ్య సింహాసనేశ్వరాయ నమః. ఓం శ్రీరామ నమః. ఓం శ్రీమద్రాజాధిరాజేంద్ర ముకుటాంకిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ. ఓం శ్రీమద్ధిమాద్రి రాజేంద్ర కన్యాధ్యేయ పదాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్యలావణ్య విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ శృంగారస సంపూర్ణ మండలాంత సుధాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకంఠకర కోదండ పరీక్షిత పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సృష్ట్యాది వివిధ కార్యకారణ మూర్తిమతే
నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాంఛనాత్యంతమణిభూషణభూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. శ్రీ భూనీళాలింగనోత్థపులకాంకిత విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమదమ్లాన తులసీ వనమాలా విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ ఓం శ్రీ సాంబదేవ హృత్పద్మ వికాసన దివాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. భక్తులందరికీ ఓం శ్రీ క్షీరవాద్య పర్యంక విహారాత్యంత బాలకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సురారాధ్య పాదయుగ్మ పద్మ విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీకరాకార కోదండ కాండోపేత కరాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జానకీ ముఖాంభోజ మండరీయ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరాజాధిరాజ రాజేంద్ర రమణీయ గుణాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రావణాదివధోద్యుక్త విజృంభిత పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకేంద్వర్కాగ్ని విమలనేత్రత్రయ విభూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాత్రింజరోహమత్తేభ నిర్భేద మృగేశ్వరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజత్సౌదామినీ తుల్య దివ్యకోదండ మండనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రమా మనోజ్ఞ వక్షోజ దివ్యగంధ దువాసితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాక్షసేశ్వర సంసేవ్య దివ్య శ్రీపాద పంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకేందుకుల సంభూత రమణీ ప్రాణనాజకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్న నిర్మిత భూషాఢ్య చరణాంబుజ శోభితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామాజన మనోహారి దివ్య కందర్ప విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాఘవాన్వయ సంజాత నృపశ్రేణి శిరోమణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకాశతమాకార వక్రమండల మండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రావణాసురకాసార చండభాసున శిరోత్తమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రమావక్షోజ కస్తూరి వాసనాస్వాద లోలుపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం ప్రణత్సంగీత సంపూర్ణ సహస్రస్తంభ మండపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్నమండస్థ సౌందర్య వనితాయ నవేష్టితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం ప్రణత్కింకిణి సంశోభి మండలీకృత కార్ముకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్నముఖ కాంతి విలసద్దోలాఖేళన శీలనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలద్వయ మండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. మారిణీజన మధ్యస్థ సౌందర్యాతిశయాశ్రయాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందస్మిత నవాంభోజ మోహితానేకతాపసాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామారీచ సంహార కారణానంద విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మకరాక్షాది దుస్సాధ్య దుష్టధర్మాపహారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాద్యన్మధువ్రత వ్రాత విలసత్కేశ సంవృతాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణవాగాదీనాం విలక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనస్సంకల్ప మాత్రేణ నిమిత్తాజాండకోటికాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారుదాత్మజ సంసేవ్య దివ్యశ్రీ చరణాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామానుష వేషేణ మాజికాసుర ఖండనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మార్తాండకోటి జ్వలిత మకరాకార కుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాలతీ తులసీ మాల్యవాసితాఖిల విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారకోటి ప్రతీకాశ మహదద్భుత దేహభృతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహనీయ దయావేశకలితాపాంగలోచనాయ నమః. భూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహాదేవతమారాధ్య మణి నిర్మిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహామాణిక్య ఖచితాఖండ తూణీ ధనుర్ధరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందరోద్భూత దుగ్ధాబ్ధి బిందు పుంజ విభూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యక్ష కిన్నర గంధర్వ స్తూయమాన పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యత్నపూర్వజనానంద సంధాన చతురోద్యమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యమాద్యష్టాంగశీలాది యమిహృత్పద్మ గోచరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యశోదా హృదయానంద సింధు పూర్ణ సుధాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాజ్ఞవల్క్యాది ఋషిభిः సంసేవిత పరద్వయాయ నమః. ఓం శ్రీరామాయ
శ్రీరామాయ నమః. ఓం యమలార్జున పాపౌఘ పరిహారి పదాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాకినీ కుల సంభూత పీడాజాలాపహారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జాతః పదిభజః క్షోభకారి బాణశరాసనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామినీ పద్మినీనాథ కృత శ్రీకర్ణకుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జాతుధానగ్రణీభూత విభీషణ వరప్రదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యక్ష రక్షశిక్షనాథ ముద్యద్భీషణ సాజకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామార్థేన దశగ్రీవ సైన్య నిర్మూలన శాస్త్రవిదే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యజనానంద సందోహ మందస్మిత ముఖాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామళాగమ వేదైక స్తూయమాన శోధనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాకినీ శాకినీ స్థాన జడాధారాంబుజాశ్రయాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యతీంద్ర బృంద సంసేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యథోచితాంతర్యాగాది పూజనీయ మహేశ్వరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నారదాది ముని ప్రేమానంద సందోహ వర్ధనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగరాజాంక పర్యంక శాయీ సుందర విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగారిమణి సంకాశ దేహ కాంతి విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగేంద్ర ఫణిసోపాన నృత్యలీలా విశారదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నమద్గీర్వాణ మకుటమణి రంజిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాగేంద్ర భూషణ ప్రేమాతిశయ ప్రాణవల్లభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నానా ప్రసూన విలసద్వనమాలా విరాజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నవరత్నావళీ శోభితాపాదతల మస్తకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నళినీ శంఖ చక్రాచకదాశార్ంగేషు ఖేటధృతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నాదానుసంధాన హరైకలోక్య నిజాకృతయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నరాధురధురవ్రాతకృత పూజోపహారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నఖకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మండపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నదశ్రీకర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నవదూర్వాదళ శ్యామ శృంగారాకార విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నరకాసుర దోర్దండ శౌర్య నిర్వాపణ క్షమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం నానా ప్రపంచ వైచిత్య నిర్మాణాత్యంత పండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాధ్యాన్యార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనువంశ్య కిరీటాగ్ర శోభమాన శిరోమణయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మలయాజల సంభూత దివ్య చందన చర్చితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందరాధార కమటాకార కారణ విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహామాజా సమావేశితాండ కోటి గణేశ్వరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహత్సగుణ రూపైక వ్యక్తీకృత నిజాకృతయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మత్స్య కచ్చప వారాహ నృసింహాద్యవతారకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మంత్రమంత్రార్థ మంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భక్తే భవక్త షడ్వక్త పంచవక్త్రైః సుపూజితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయాకల్పిత విద్యండ మండపాంతర్బహిస్థితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోన్మనే చలేద్వోంద శఖరస్థ దివాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహేంద్ర సామ్రాజ్య ఫల సంధానాప్త త్రివిక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాతృకామండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోహర మహానీల మేఘశ్యామ వపుర్ధరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మధ్యకాలాంజకాల దికాల భేద వివర్జితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక ఉర్దంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీభద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్తులందరూ శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాయై నమః. ఓం శ్రీ సుమిత్రానందవర్ధనాయ నమః. ఓం లక్ష్మణాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం అనంతాయ నమః.
ఓం గరుడాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీమతే షఠగోపాయ నమః. ఓం శ్రీ పరకాలాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. అంతా ఒకసారి చెప్పండి. సమస్త సమస్త పరివారాయ పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః. నమః. ఏతత్ సర్వం ఏతత్ సర్వం భద్రాచల భద్రాచల శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర దివ్య దివ్య పాదారవింద పాదారవింద అర్పణమస్తు అర్పణమస్తు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఫల నివేదనం సమర్పయామి. ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. భక్తులందరికీ ఒకసారి విజ్ఞప్తి. కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాచల దివ్యక్షేత్రం నుండి ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని చేసేటువంటి ఒక అవకాశాన్ని భక్తి టీవీ వారు ఇక్కడ కలుగజేయడం జరిగింది. భద్రాచల రాముడికి అక్కడ ఉండేటువంటి సంప్రదాయం ప్రకారం కళ్యాణం సరిగ్గా పగటిపూట మాత్రమే చేయాలి అని నియమం. ఆ నియమం వల్ల భద్రాచలం నుండి భద్రాచల రాముడికి కళ్యాణం జరిపించేటువంటి అవకాశం ఈ సమయంలో కుదరదు గనక భద్రాచల రాముడి సాన్నిధ్యం కూడా ఈ కోటి దీపోత్సవంలో ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో భక్తి టీవీ యాజమాన్యం అయినటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు ప్రత్యేకించి భద్రాచలం నుండి రామచంద్రమూర్తిని ఇక్కడికి వచ్చేట్లుగా చేసి ఇక్కడ ఈ సంధ్యాకాల పూజా కార్యక్రమాన్ని ఆ సందర్భంగా సువర్ణ తులసి అర్చన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఈ కోటి దీపోత్సవం ముఖ్యంగా కార్తీక మాసం అనగానే అందరం దీప ఆరాధన చేసి దీపోత్సవాన్ని చక్కగా జరుపుకుంటాం. శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి, దీపోత్సవం ఈ సందర్భంగా చేస్తే చాలా ఫలితం వస్తుంది అని. నిజానికి అది బాహ్యంగా మనం దీపాలు వెలిగించి నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించేటువంటి దీపం ఒక రకమైతే ఒక్కసారి రామనామం చెబితే అది కోటి దీపాలు వెలిగించినటువంటి ఫలం. కారణం ఏమిటి అంటే రామ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయే, ఆ 2 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం రా అనేటువంటి అక్షరం. ఆ రా అనేటువంటి అక్షరం అగ్నిబీజం అన్నమాట. మా అనేటువంటి అక్షరం సోమబీజం, అంటే చంద్రుడికి సంబంధించింది. అగ్ని సోమాత్మకం బీజం రామ శబ్దే ప్రతిష్ఠితం అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. అగ్నిశోమాత్మక ప్రపంచమంతా కూడా అగ్నిశోమాత్మకంగానే ఉన్నది అని ఉపనిషత్తు చెప్తున్నది అనమాట. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అగ్ని చంద్రుడు ఈ ఇద్దరి వల్లనే బతుకుతూ ఉన్నాయి. కనుక ఆ ఇద్దరికీ సంబంధించినటువంటి 2 బీజాక్షరాలు కలిగినటువంటి ఒకే ఒక గొప్ప మంత్రం రామ అనేటువంటి మంత్రం. అటువంటి రామనామాన్ని ఇక్కడ 108 సార్లు మనం అందరం కలిసి ఇక్కడ కోటి దీపోత్సవ ఈ ప్రాంగణంలో ఒకసారి మనమంతా ఎలుగెచ్చి చెప్పాం మనం. ఇది మనకు ఒక్కసారి కోటి దీపోత్సవాలు వెలిగించినటువంటి ఒక గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఇటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి వారికి వాళ్ళ ఇళ్లల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ ఉండేటువంటి వాళ్ళకు కూడా అటువంటి అవకాశాన్ని కలుగు చేసినటువంటి భక్తి టీవీ దినదినాభి ప్రవృద్ధమై భద్రాచల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో గొప్ప స్థితిని పొందాలి అని ఆ భద్రాచల రాముడి సన్నిధిలో ప్రార్థిస్తూ మంగళహారతితోటి ఈ పూజా కార్యక్రమం పూర్తవుతుంది. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే
जानकी प्राणनाथाय रामचन्द्राय मङ्गलम् రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కౌసలేశాయ హాసదాస పూజితాయ రామభద్రగిరివరాయ సర్వమంగళం. భద్రాచల రామచంద్రమూర్తికి సీతామాతాకి రమారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద. భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ కె దామోదరరావు గారు భక్తి టీవీ చైర్మన్ గారు అయినటువంటి నరేంద్ర చౌదరి గారిని దేవస్థాన శాలువతో సత్కరిస్తూ ఉన్నారు, ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ భక్తి టీవీ వారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా భద్రాచల రాముడు సకల శుభములను ప్రసాదించాలని అందరికీ భద్రాచల రాముని తరఫున ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.